హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. రెవెన్యూలో ఈ ఫైల్స్. కలెక్టరేట్ల నుంచి CCLACకి వచ్చే ముఖ్యమైన ఫైల్స్ను ఈ విధానంలోనే పంపేలా ఏర్పాట్లు. కలెక్టరేట్ల ఈ ఆఫీస్ లాగిన్ నుంచి నేరుగా CCLA ఇన్బాక్స్ కి పంపాలి. జిల్లా కలెక్టరేట్ల నుంచి వచ్చే ముఖ్యమైన ఫైళ్లను వెంటనే క్లియర్ చేసేందుకు రెవెన్యూ శాఖ ఈ ఫైల్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉన్న అది కలెక్టరేట్ల నుంచి CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కు వచ్చే ఫైళ్లకు అమలు కావడం లేదు. జిల్లాల నుంచి ఫైళ్లను నేరుగా తపాల్స్ లేదా ఈ తపాల్స్ ద్వారా CCLA కార్యాలయానికి పంపుతున్నారు. దీనివల్ల ఫైళ్ల క్లియరెన్స్ లో జాప్యం జరిగి ముఖ్యమైన ఫైళ్లపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు. ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి సంబంధిత ఫైళ్లు తపాలా ద్వారా తీసుకురావడానికి 15 రోజుల సమయం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించి ఫైళ్లను వెంటనే క్లియర్ చేసేందుకు ఈ ఫైల్ విధానంలో కొన్ని మార్గదర్శకాలు ఇచ్చి వాటి ప్రకారం ఫైళ్లను తమ కార్యాలయానికి పంపాలని CCLA రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తాజాగా ఒక సర్క్యులర్ ఇచ్చారు. విజిలెన్స్ అంశాలు, మెడికల్ బిల్స్, సెలవుల మంజూరు, భూముల కేటాయింపు, ఇతర భూముల వ్యవహారాలతో పాటు అత్యవసరమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన ఫైళ్లను కలెక్టరేట్ ఈ ఆఫీస్ లాగిన్ నుంచి నేరుగా CCLA ఇన్బాక్స్ కి ఈ ఫైల్ గా పంపాలని సూచించారు. అవసరమైన పేపర్లు, జత చేయాల్సిన పత్రాలన్నింటినీ అందులో అప్లోడ్ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు భూ కేటాయింపుల ఫైల్ అయితే దానికి నిర్దేశించిన పత్రాలతో పాటు జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి రూపొందించిన నివేదిక, భూమి స్వభావం, క్లాసిఫికేషన్ కు సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాలన్నారు. ఇలా పంపే అన్ని ఫైళ్లపైన కలెక్టర్లు తమ ఖచ్చితమైన సిఫారసులు, అభిప్రాయాలను ప్రతి అంశంపైన ఇవ్వాలని సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, మీరు పంపించే ఏవైనా పేపర్స్ కానీ, నోట్స్ కానీ ఏవైనా సరే ఆన్లైన్ ద్వారానే పంపించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.